డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్నట్టుగా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్కు టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ హాజరయ్యారు. మరి మనం స్క్రీన్లో చూడొచ్చు ఎండి వేణుప్రసాద్ ఎవరైతే టీ ఫైబర్ ఎండి విత్ సిఇఓ ఏఎన్ఎన్ సిఇఓ కంది రామచంద్రారెడ్డి గారితో మనం దీనిలో చూడవచ్చు. ఇక అదేవిధంగా కాళేశ్వరం 3 బ్యారేజీలకు రైట్ మరమ్మతులు చేసి వినియోగించాలని డిసైడ్, ఎన్డీఎస్ఏ నిబంధనలకు అనుగుణంగా వినియోగమని, పనుల్లో జాప్యం వద్దని మరి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా పాకిస్తాన్ కేంద్రంగా అమెరికా ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు, ఇరాన్ అజెండా ఆధారంగానే చర్చలను కూడా ప్రచురించారు. ముందుగా చూద్దాం. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్కు టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ హాజరయ్యారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో పోటీ పడేలా చేసే అత్యాధునిక టెక్నాలజీ వ్యూహాలు కలిగిన టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ను ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ వేడుకకు ఏఎన్ఎన్ మీడియా సంస్థల సిఇఓ కంది రామచంద్రారెడ్డి ఆహ్వానించారు. ప్రభుత్వాల ఆలోచనలు, వేణుప్రసాద్ తన విజన్తో చేస్తున్న అద్భుతాలు, గ్రామీణ ప్రాంతాల్లో రానున్న మార్పులు, జరుగుతున్న ప్రయోగాల నేపథ్యంలో ఏఎన్ఎన్ డిజిటల్ ఇన్ఫ్రా విజనరీ పురస్కారాన్ని టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్కు ఇవ్వాలని నిర్ణయించింది. టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతూ ఉండగా మారుమూలగా గ్రామీణ ప్రాంత పేదలకు కూడా దాని ఫలాలు అందించే బృహత్ సంకల్పంతో టీ ఫైబర్ పనిచేస్తుంది. ఏఎన్ఎన్ అవార్డ్స్ మరి అత్యంత పెద్ద ఈవెంట్ కూడా జరగబోతుంది. ఏప్రిల్ 11న అతిరథ మహారథులు మరి మినిస్టర్స్, ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. హోటల్ కత్రియాలో సోమాజిగూడలో ఒక అత్యద్భుతమైన కార్యక్రమానికి కూడా నాంది పలికింది. మరి సిఇఓ కంది రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. సో దీనికి సంబంధించి టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ని ఆహ్వానించడం అయితే జరిగింది కంది రామచంద్రారెడ్డి. దీనికి ఆయనకి ఇస్తున్న చిరు జ్ఞాపికను కూడా బహుకరించడాన్ని మనమైతే దీనిలో గమనించవచ్చు. రామచంద్రారెడ్డి గారు, ఈయన వేణుప్రసాద్ గారు, ఇక హెచ్ఆర్ కావచ్చు, అరవింద్ గారు సిఇఓ సంస్థల ఏఎన్ఎన్ సంస్థ హెచ్ఆర్ కావచ్చు. మనం ఓవరాల్గా చూసుకుంటే ఏఎన్ఎన్ సంస్థ అత్యద్భుతంగా ముందుకు దూసుకువెళ్తూ పోతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ రోజున ఏఎన్ఎన్ తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకుంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఎగబాగడానికి ముందుకు వెళుతున్న ఏఎన్ఎన్కి అందరూ కూడా మరి శుభాకాంక్షల వెల్లువెత్తుతుంది. ఇక తదుపరి చూసుకుంటే మరి కాళేశ్వరం 3 బ్యారేజీలకు రైట్ మరమ్మతులు చేసి వినియోగించాలని డిసైడ్, ఎన్డీఎస్ఏ నిబంధనలకు అనుగుణంగా వినియోగం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు మరమ్మతులు చేసి వాటి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వీలైనంత త్వరగా ఈ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతర పర్యవేక్షణ చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మరమ్మతులకు సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, సిడబ్ల్యూసిపిఆర్ఎస్ బ్యారేజీ నిర్మాణ సంస్థలు డిజైన్ కన్సల్టేషన్తో టీం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉండేలా చూడాలని తెలిపారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లే కాకుండా మొత్తంగా 1.6 కిలోమీటర్ల బ్యారేజీని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో అధికారులు వివరించారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వడానికి సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా కూడా మరి ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయటం అయితే జరిగింది. ఇక పనుల్లో జాప్యం వద్దు అని కూడా ఆయన చెప్పారు. మరి పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదని, నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వమని సీఎం స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభమయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటుగా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా దీనిలో పాల్గొనడం అయితే జరిగింది. సో దీని తర్వాత మనం చూస్తే జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్లోకి ఆహ్వానం పలికారు. మనకి తెలుసు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి బై చెప్పేశారు. మరి ఇక బీఆర్ఎస్లోకి చేరటం లాంఛనమే అన్న మాట మనందరికి కూడా వినిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా, ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి ఆయన బీఆర్ఎస్లోకి ఆహ్వానం పలుతూ కటౌట్లు కూడా వెలిసిన